హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్యా ఎడ్యుకేషన్. ఈరోజు మార్నింగ్ షిఫ్ట్లో టెట్ ఎగ్జామ్లో జరిగినటువంటి తెలుగు సబ్జెక్టులోని ప్రశ్నలను మనం ఒకసారి చూద్దాం. మొదటి క్వశ్చన్: నీటిలో పడిన తేలు తేలుతుందా? దీనికి అలంకారాన్ని తెలపండి. దీనికి కరెక్ట్ సమాధానం ఏంటంటే చేకానుప్రాసాలంకారం. అసలు చేకానుప్రాసాలంకారం అంటే రెండు కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉన్న హల్లుల జంటల అర్ధభేదం కలిగి వెంటనే ప్రయోగింపబడితే అది చేకానుప్రాసాలంకారం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: చెరబండరాజు అసలు పేరు ఏమిటి? జవాబు బద్దం భాస్కర్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్: బతుకమ్మ పండుగ ఏ మాసంలో జరుపుకుంటారు? జవాబు సెప్టెంబర్ లేదా అక్టోబర్. అశ్వయుజ మాసం ఆరంభం అమావాస్య రోజు నుంచి బతుకమ్మ వేడుకలను 9 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. సుమతి శతకం రాసినది ఎవరు? బద్దెన లేదా భద్రభూపాలుడు అనే కవి సుమతి శతకం రచించాడు. ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్: తొక్కుడు బండ ఎవరి రచన? జవాబు టి కృష్ణమూర్తి యాదవ్. ఈయన తెలంగాణ భాషలో యాసలో వచన కవిత్వం రాసిన కవుల్లో ఒకరు. తొక్కుడు బండ అనే కవితా సంపుటితో సాహితీ క్షేత్రంలో ప్రవేశించాడు. శప్నం వీరి రెండవ కవితా సంపుటి. నెక్స్ట్ క్వశ్చన్: రంగనాథ రామాయణం ఎవరు రచించారు? జవాబు గోన బుద్ధారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్: వృద్ధి సంధికి ఉదాహరణలు. అసలు వృద్ధి సంధి అంటే ఏమిటంటే అకారమునకు ఏ ఐలు పరమగునప్పుడు ఐకారమును, ఓ అవులు పరమగునప్పుడు ఔకారమును వచ్చును. ఉదాహరణలు: ఏక ప్లస్ ఏక ఏకైక, దివ్య ప్లస్ ఔషధము దివ్య ఔషధము. నెక్స్ట్ క్వశ్చన్: అచ్చోటును అనే పదాన్ని విడదీసి రాయండి. ఇది త్రిక సంధికి సంబంధించినది. అసలు త్రిక సంధి అంటే ఆ ఈ ఏ అను సర్వనామంబులు త్రికంబ అనబడును. ఉదాహరణ: ఆ ప్లస్ కడ అక్కడ, ఆ ప్లస్ చోటు అచ్చోటు, ఏ ప్లస్ వాడు ఎవ్వాడు. నెక్స్ట్ క్వశ్చన్: రాజు అనే పదానికి నానా అర్థాలు. రాజు ప్రభువు, చంద్రుడు, ఇంద్రుడు, క్షత్రియుడు, రేడు. నెక్స్ట్ క్వశ్చన్: కర్షకుడు అనే పదానికి పర్యాయ పదాలు. రైతు, హలికుడు, కాపు, సైనికుడు, కృషివలుడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వారు లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూసుంటే ఈ ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.